సిక్స్ సెన్స్ నిజంగానే ఉంటుందా? ఉంటే మనమెందుకు గుర్తించడం లేదు? సిక్స్ సెన్స్ నిజంగానే ఉంటుందా? జంతువులకు అయితే పక్కాగా ఉంటుందంటారు. మరి మనుషులకో? వారికి కూడా ఉంటుందట. కానీ గుర్తించడమే కాస్త కష్టం. ఎందుకో మనం దానిపై ధ్యాస పెట్టమనేది నిజం. మారువేషంలో ఉన్న రావణాసురుడికి సీతమ్మ తల్లి భిక్ష వేసేందుకు గాను లక్ష్మణ రేఖ దాటడానికి ముందు ఆమె కుడి కన్ను అదిరిందని పండితులు చెబుతారు. మరి ఆమె గుర్తించలేదో ఏమో కాని రావణుడి అపహరణకు గురైంది. మనకు కూడా ఏదైనా జరగబోయే ముందు ఏదో ఒక సంకేతం అయితే వస్తుందట. కాని మనం దానిని పరిగణలోకి తీసుకోం. కళ్ళు అదరడమో, శరీర భాగాలు అదరడం, అరికాలు దురద పెట్టడం వంటివి జరుగుతుంటాయి. మనకు కలలు రావడం కూడా ఏదో ఒక సంకేతమేనని చెబుతారు. కాని వాటిని ఏమీ మనం పరిగణలోకి తీసుకోం. అసలు ఏదైనా సంకేతం అనే దిశగా ఆలోచనే చేయము. మనకు, జంతువులకు ఒక రకంగా సిక్స్ సెన్స్ పని చేస్తుంటుంది. అవి గుర్తించగలుగుతాయి. మనుషులు గుర్తించలేరు. దీనికి కారణం మన ఉరుకులు పరుగుల జీవితమే. ఆడవారికి ఎడమ వైపు, మగవారికి కుడివైపున కన్ను అదరటం శుభ సూచకమని పెద్దలు అంటారు. అలాగే అరచెయ్యి లేదంటే అరికాలు దురద పెట్టడం కూడా జరగబోయే మంచి చెడులకు సంకేతమేనంటారు. మరి మనకు ఇన్ని హింట్స్ వస్తున్నా మనం గుర్తించలేకపోవడానికి కారణమేంటంటే ప్రశాంతతకు, ప్రకృతికి దూరమడం, ధ్యానం, భగవన్నామస్మరణ, యోగా వంటివి మనలోని సిక్స్ సెన్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.